హాయ్ సార్, బాగున్నారా సార్? అవునమ్మా. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వచ్చారు. ఎలా ఉంది మా ఐటమ్? చాలా బాగుంది. ఏం కావాలి సార్ ఇప్పుడు? మీరు ఎన్ఎన్ ఈషా క్రియేషన్స్లో ఈ వెరైటీస్ అన్నీ చూస్తుంటే చాలా వెరైటీస్ తెప్పించారు. నేను ఫస్ట్ టైం వచ్చాక మా పాపతో అవునవును సార్, అవునండి. పాప ఏమో అమెరికా నుంచి వచ్చేప్పుడు కొనుక్కుంది. అవునవును, అది కొనుక్కుని మళ్ళీ మా చెల్లయ్య వాళ్ళు అవునా, థ్యాంక్ యూ అండి. గిఫ్ట్స్ కావాలంటే ఓకే ఓకే అట్లా మీరు ఆ షాప్కి వెళ్ళండి, బాగుంటాయి వెరైటీస్. అంటే ఇప్పుడు ఎన్ఎన్ ఈసా క్రియేషన్స్లో అందరికీ చెప్తున్నా, మీరు ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ, మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు కానీ, మనం పూజ దేవుడి దగ్గర ఏం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అలంకరణ ఎలా చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే మాత్రం అలంకరణ ఆటోమేటిక్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్తో వస్తుంది. అలాగే మనం నిజంగా చెప్పాలంటే ఈ మధ్యన బర్త్డేలకి, మ్యారేజ్, అవును, ఆ రెండు గ్రూప్స్ ఇచ్చేటప్పుడు ఏమి ఇద్దాం, డబ్బు కాదు ఇక్కడ. డబ్బు ఎంత లేదు కాకుండా వాల్యుబుల్ ఐటమ్ ఇస్తే కనుక ఆ రిటర్న్ గిఫ్ట్స్ అలా పర్మనెంట్గా ఇంట్లో పెట్టుకుంటారు. అది సెలెక్షన్ చేసుకోవాలంటే ఇన్ని వెరైటీస్ ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నేను ఇప్పుడు మా తెల్లాలతో వచ్చా, మా బావగారు వచ్చాం. ఇప్పుడు మీ వీళ్ళ షాపులో లలితా సహస్రనామం ప్యూర్ సిల్వర్ తోటి ఒక ఏదో ఇలా ఉంటుంది. ఇది అలాంటి ఐటమ్ ఏంటంటే ఆటోమేటిక్ ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా మన ఇంట్లో ఎక్కడ కూడా పెట్టుకోవడం కాదు, ఏదో కాఫీ తాగడానికి ఏదో వాడేసుకోవడం కాదు. ఇది మనం దేవుడి రూమ్లో పెట్టుకుంటే ఇది ఇలా పర్మనెంట్గా ఉంటుంది. రోజు చదువుకుని ఇది కంఫర్ట్గా పెట్టుకుని ఇలా చదువుకుంటూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా హాయిగా చదువుకుంటూ వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి టైంపాసు, పుణ్యం, పురుషార్థం రెండు వస్తాయి. నేను మా చెల్లెలతో చెప్పి ఇది చాలా బాగుంది అని చూపించా. అప్పటికే ఆల్రెడీ ఒక ఏ ఐటమ్ చూసినా ఐటమ్ ఇవ్వాలనిపించింది, కానీ ది బెస్ట్ ఐటమ్ ఇదే అనిపించింది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా ఎన్ఎన్ ఈసా అదేంటి క్రియేషన్స్కి వచ్చి మీరు చూస్తే నేను చెప్పడం కాదు, మీరు చూడగలంటారు. చిట్టుబాబు గారు నిజం చెప్పారు. చిట్టుబాబు గారు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. వీళ్ళకి కూడా అమ్మా మీకు కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ఈ బిజినెస్ ఇప్పుడు మీకు శ్రావణ మాసం వచ్చాక అన్నీ ఈ పండుగలు, పెళ్ళిళ్ళు అన్నీ ఉంటూ ఉంటాయి. చాలా ఇదిగా ఉన్నాయి. ఇలా 2 వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒక్కొక్కటి పేరు చెప్పము. ఇందులో ఇలా లలితా సహస్రనామం, ఇలా గోవిందరామాలు, బాబాది, దుర్గమ్మది అన్నీ రకరకాలు ఉంటాయి. ఈ బుక్ పట్టుకుని రైల్లో కూర్చోండి, ఫ్లైట్లో అమెరికా 14 hours జర్నీ చేయాలన్నా సరే హాయిగా మనశ్శాంతిగా ఇంకే టెన్షన్ లేకుండా వెళ్తారు. దేవుడు మనతో ఉంటారు, దేవతలు అందరూ మనతో ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.